నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. చంద్రబాబు ఫార్ములా సినిమా సెకండ్ హాఫ్ బాగుంటే చాలు. గద్దర్ అవార్డులపై పట్టు వదలని రేవంత్. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే షాక్. జగన్ ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో ఏం జరిగిందంటే సినిమాలు చూసే వాళ్లకు ఓ పాయింట్ బాగా తెలుసు. ఫస్ట్ హాఫ్ సోసోగా గడిచిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోవాలి. కనీసం ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ అనిపించుకోవాలి. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులు ఇంటికి ఓ ఫీల్తో వెళ్ళాలి. అది సక్సెస్ ఫార్ములా. ఈ ఫార్ములా తెలియకనే ఎక్స్ సీఎం జగన్ బోర్లా పడ్డారు. ఈ ఫార్ములా బాగా తెలిసిన చంద్రబాబు సీఎం అయ్యారు. మళ్ళీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. జగన్ ఏం చేశారు? వస్తూనే అన్ని పథకాలు టపా అమలు చేసేశారు. అప్పులు చేసుకుంటూ బటన్ నొక్కుంటూ వెళ్ళిపోయారు. సరైన వాళ్ళని చూసి మంత్రులను చేశారు. ఇదంతా ఫస్ట్ హాఫ్. 2.5 ఏళ్ళు వచ్చేసరికి చాలామంది మంత్రులను పీకేసి కొత్త వాళ్ళని తెచ్చారు. దాంతో అంతో ఇంతో సమర్థులైన సదరు మాజీ మంత్రులంతా సైలెంట్ అయిపోయారు. చివరి 2.5 సంవత్సరాల్లో జగన్ చేసింది ఏమీ కనిపించలేదు. పైగా ఈ 2.5 ఏళ్ల సెకండ్ హాఫ్ను చంద్రబాబు వాడుకున్నారు. జగన్ బటన్ నొక్కడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రోడ్లు పాడయ్యాయి అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది అన్నారు. ఇలా రకరకాలుగా చివరి ఏడాదిలో అంటే క్లైమాక్స్లో ముప్పేట దాడి చేశారు. అటు మీడియా, ఇటు వివిధ పార్టీలు, వివిధ వర్గాలు ఇలా మొత్తం మీద పడిపోయారు. జగన్ ఓడిపోయారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సినిమా ఆరంభం అలా అంతంత మాత్రంగా ఉంటే చాలు. క్లైమాక్స్ కీలకం, సెకండ్ హాఫ్ ముఖ్యం అని తెలుసు కదా. అందుకే నిదానంగా ముందుకు వెళ్తున్నారు. సింపుల్గా అయిపోయే అన్నా క్యాంటీన్, ఇసుక ఫ్రీ ఇచ్చి ఊరుకుంటున్నారు. అమ్మ ఒడి, బస్ ఫ్రీ, ఇలా చాలా పనులు పథకాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టారు. డబ్బులు లేవు కదా. తొలి ఏడాది గోలు పెడతారు, మళ్ళీ ఏడాది కొంచెం ఇస్తారు, కొంచెం గోలు ఉంటుంది, తర్వాత మరికొంచెం, ఆపై ఇంకొంచెం, ఇలా విడతలుగా ఇస్తూ వెళ్తారు. 5 ఏళ్ల క్లైమాక్స్ టైంకు అన్ని హామీలు నిలబెట్టుకున్నారు అనిపించుకుంటారు. ఇంకా అప్పుడేముంది? జగన్ విమర్శించడానికి ఏం మిగలదు. జనం కూడా ఇచ్చిందే గుర్తు ఉంచుకుంటారు. వస్తూనే ఇవ్వని సంగతి పక్కన పెడతారు. ఎంతైనా క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ వేరు కదా. ఈ ధర్మ సూక్ష్మం తెలియక సెకండ్ హాఫ్ను పాడు చేసుకున్నాను, అందరినీ దూరం చేసుకున్నాను, అన్నీ ముందే ఇచ్చేశాను అని అనుకుంటూ దిగాలు పడ్డం తప్ప జగన్ చేసేదేమీ లేదు. ఉమ్మడి ఏపీలో సినిమా పరిశ్రమకు అప్పటి ప్రభుత్వాలు ప్రదానం చేసే నంది అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేవి. సినిమాలకు, వివిధ సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, గాయకులకు, సంగీత దర్శకులకు, గీత రచయితలకు, దర్శక నిర్మాతలకు నంది అవార్డులు రావడం అంటే ఎంతో గౌరవంగా భావించేవారు. నంది అవార్డుల ఉత్సవాలంటే సినిమా పరిశ్రమకు పండగే. అయితే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ సినిమాలకు అవార్డులు ఇవ్వడం లేదు. తెలంగాణ ఏర్పడగానే సీఎం అయిన కేసీఆర్ నంది అవార్డులను అంగీకరించలేదు. నంది అనేది ఆంధ్రాకు సంబంధించింది కాబట్టి ఆ పేరుతో అవార్డులు ఇవ్వబోమని, తాము హంస పేరుతో హంస అవార్డులు ఇస్తామని చెప్పాడు. ఏపీలో కూడా నంది అవార్డులు ఇవ్వనట్లుగా ఉంది. మొత్తం మీద 2 రాష్ట్రాల్లోనూ అవార్డులు లేక దశాబ్దం దాటిపోయిందనే చెప్పాలి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుండి ఒక కార్యక్రమంలో ప్రజాయుద్ధ నౌక అని పిలుచుకునే గద్దర్ చనిపోయినప్పుడు గద్దర్ పేరుతో సినిమా అవార్డులను ఇస్తామని ప్రకటించాడు. అంటే గద్దర్ అవార్డులన్నమాట. తన మాటే శాసనమని కూడా అన్నాడు. మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం. గద్దర్ పేరుతో అవార్డులు అనేవి సినిమా పరిశ్రమకు నచ్చలేదు, కానీ బయటకు ఏమీ మాట్లాడలేదు. కానీ ఒకరిద్దరు గద్దర్ సినిమాకు సంబంధించిన వ్యక్తి కాదని, అతను కవిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని, కాబట్టి అతని పేరుతో అవార్డులు ఇవ్వడం సముచితం కాదని అన్నారు. కాకపోతే గద్దర్ పేరుతో అవార్డులను సినిమా పరిశ్రమతో సంబంధం లేని ప్రజా కవులకు, ప్రజా గాయకులకు ఇవ్వవచ్చని అన్నారు. కానీ దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. మొత్తం మీద సినిమా ప్రముఖులు మౌనంగా ఉన్నారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించినప్పుడు
సినిమా వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేయలేదు. వాస్తవానికి నంది అనేది తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించింది కాదు. ఏ రాష్ట్రంలోనైనా శివాలయాల్లో మనకు నంది కనిపిస్తుంది. లేపాక్షి నంది చాలా ప్రసిద్ధి. నందిని ఒక కళాఖండంగా చెప్పుకోవచ్చు. కానీ నంది అవార్డు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది కాబట్టి కేసీఆర్ దానికి ఆంధ్ర రంగు పూశాడు. ఆయన ప్రతిపాదించిన హంస అవార్డులోని హంస కూడా తెలంగాణకు సంబంధించింది కాదు. సరే, ఆ సంగతి అలా ఉంచితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించలేదని, వారికి సముచిత స్థానం కల్పించలేదని ఒక అభిప్రాయం ఉంది. ఆ ఉద్యమకారుల్లో గద్దర్ కూడా ఒకడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడాడు. గద్దర్ను కేసీఆర్ గౌరవించలేదు కాబట్టి తాను గౌరవించి ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉండేలా చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే సినిమా రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించాడు. ఇదిలా ఉంటే నిన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమా కవి దివంగత డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. దీంట్లో నటుడు మురళీమోహన్ నంది అవార్డుల ప్రదానం 10 ఏళ్లుగా ఆగిపోయిందని, వాటిని కొనసాగించాలని అన్నాడు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ అంతకంటే ఘనంగా డిసెంబర్ 9న మేలి జాతి రత్నం గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని తాను గతంలోనే ప్రకటించానని అన్నాడు. ఈ ప్రతిపాదనపై తనను ఎవరూ సినీ ప్రముఖులు సంప్రదించలేదని చెప్పాడు. ఇప్పటికైనా సినిమా ప్రముఖులు ముందుకు వస్తే తాను అన్న మాట ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 9న అవార్డులు ఇస్తామని చెప్పాడు. ఈ విషయంలో మరో మాట లేదని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నాడని అర్థమవుతోంది. సినిమా రంగంలో మనవి సార్, గతంలో నంది అవార్డ్స్ అని చెప్పి దాదాపుగా 50 సంవత్సరాలు పైగా ఇస్తూ వచ్చారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు ఇవ్వటం, ఉగాది పండుగ రోజున నంది అవార్డ్స్ పండుగ అని చెప్పి చేస్తూ వచ్చాము. మరి దురదృష్టవశాలుగా ఉండి అదృష్టవశాలుగా ఉండి 2 రాష్ట్రాలుగా చీలిపోయిన తర్వాత ఇరు ప్రభుత్వాలు కూడా అవార్డులు ఇవ్వటం మానేసింది. ఏ సంగీత కళాకారుడికైనా, నృత్య కళాకారుడికైనా, సినీ కళాకారుడికైనా ప్రభుత్వం మెచ్చి అవార్డు ఇచ్చిందంటే దాన్ని చాలా ఘనంగా మేమందరం కూడా ఫీల్ అవుతాం. ఈ 10 సంవత్సరాలుగా అలాంటి అవకాశం లేకుండా పోయింది. మీరు అన్నీ తెలుసుకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా మరి అవార్డ్స్, నంది అవార్డ్స్, నంది అని పెడతారు, హంస అవార్డు అని పెడతారు, ఏది పెడతారో మీ ఇష్టం. అది పెట్టి మళ్ళీ అవార్డు చేస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా మీకు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు మురళీమోహన్ గారు ఒక విజ్ఞప్తి చేసి నేను వారికి గుర్తు చేయదలుచుకున్న, గతంలో ఇదే వేదిక మీద నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా డిసెంబర్ 9 నాడు గద్దర్ అవార్డులను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినీ ప్రముఖులు అందులో ఉన్న ముఖ్యమైన బాధ్యత వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకొని రావాల్సిందే ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేసిన. కానీ మరి ఏ కారణం చేతను సినీ రంగ ప్రముఖులు ఎవరు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మీరు విజ్ఞప్తి చేయకంటే ముందే నేను ప్రకటన చేసిన నంది అవార్డులు అంత గొప్పగా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుంది. తెలంగాణ జాతి మేలి రత్నం గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులు ఇస్తాము. అది డిసెంబర్ 9 తారీఖు మా తెలంగాణ ప్రజలకు అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆ రోజున ఆ కార్యక్రమాన్ని తీసుకుంటామన్నాము. కానీ సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను, ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో రెండో ఆలోచన లేదు. తప్పకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ ఎవరి దగ్గరైనా తాను 4 రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెప్తా అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే ఆరోపించే వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. తనపై నిరాధార ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే కాంగ్రెస్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. ఎందుకంత ఓర్వలేనితనం అని ఆయన ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ శాడిజానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఇచ్చిన సీట్లతో
కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించారని ఆయన గుర్తు చేశారు. ఏపీ గొంతు నులిపారని ఆయన ఆగ్రహించారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభపరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ నష్టపోవడానికి ప్రధాన కారణం రాజధాని లేకపోవడమే అని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆయన చురకలంటించారు. ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లలో 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా దక్కదన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని జీవీఎల్ హితవు చెప్పారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో తేలే అంశాన్ని కోర్టుకు వెళ్ళే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారంటే ఆయనకు అధికారం ఉంది. కానీ ఇది కన్వెన్షన్ కాదు. 10% కనీసం సీట్లు లేని పార్టీకి ప్రతిపక్ష హోదా కేంద్రంలో ఎప్పుడూ ఇంతవరకు ఇవ్వలేదు. సో కాబట్టి దాన్ని డిమాండ్ చేయటం సహేతుకం. ప్రజల పక్షాన నిలబడటానికి మరి హోదా అన్నది అవసరం లేదు. మనకి ప్రజల వాయిస్, మన ప్రజల తరఫున మాట్లాడటానికి మరి ఒక పరపతి ఉంటేనే మనం చేయగలమని అనుకుంటే అది పొరపాటు. కానీ చట్టపరంగా తాను తేల్చుకోవాలని వెళ్ళారు. అది ఆయనకు ఉన్నటువంటి హక్కు. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నెల మొదటి వారంలో కాంగ్రెస్ కండువాను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కప్పుకున్నారు. కాంగ్రెస్లో ఏమైందో తెలియదు, కానీ ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అసెంబ్లీ ఎల్ఓపిలో కృష్ణమోహన్ రెడ్డి కలుసుకున్నారు. బీఆర్ఎస్లో కొనసాగాలనే తన మనసులో మాటను కేటీఆర్తో ఆయన పంచుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉంటానని మీడియాకు ఆయన చెప్పడం విశేషం. సాయంత్రం బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకొనున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బే. బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే 10 మంది వరకు కాంగ్రెస్లో చేరారు. కృష్ణమోహన్ రెడ్డి లాగా ఎవరైనా తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే ఆలోచన ఉందా అనే చర్చకు తెరలేచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే మాటే తప్ప ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఏమీ లేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తానిచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా సరిపోవడం లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వారికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారనే మాట వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టులో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో ఆయన న్యాయ పోరాటం మొదలుపెట్టారు. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. చట్టసభల సంప్రదాయం ప్రకారం 10% సీట్లు దక్కితేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ తనదైన స్టైల్లో పోరాటం చేస్తున్నారు. 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదని జగన్ వాదన. అసెంబ్లీ, పార్లమెంట్లలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ 10% సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారో ఉదహరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జగన్ లేఖ రాశారు. అయినప్పటికీ అయ్యన్నపాత్రుడి నుంచి జగన్కు సానుకూల నిర్ణయం రాలేదు. మరోవైపు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రశ్నే లేదన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ జగన్ పిటిషన్పై విచారణ జరిగింది. స్పీకర్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. గత నెల 24న స్పీకర్కు లేఖ రాసినట్టు జగన్ తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది అసలు జగన్ పిటిషన్కు విచారణ అర్హతే లేదని వాదించారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు 3 వారాలు సమయిస్తూ విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.